నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. నటుడు పృథ్వీరాజ్ లైలా మూవీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ గా ఒక పార్టీని ఉద్దేశించి ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడాడు అని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది బైకాట్ లైలా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామల్ గారు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే ఆదిత్య. ఎలా ఉన్నారు? ఫైన్. అమ్మ, నటుడు పృథ్వీరాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాయని, ఆ మాటలు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని బైకాట్ లైలా అంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకు ముందు ఆయన ఏ రాజకీయాల్లో అంటే ఏ పార్టీలో ఉండి యువతలకు వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మీరు వచ్చిన ఫంక్షన్ ఒక ఆడియో ఫంక్షన్, దట్టు మీరు అందులో నటించున్నారు, మీకు ఒక క్యారెక్టర్ ఉంది అందులో. మీకు అవకాశం దొరికినప్పుడు ఆ క్యారెక్టర్ గురించి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకో, దర్శకులకో, లేకపోతే కో ఆర్టిస్ట్ హీరోకో ఏదో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే మీ యొక్క పాత్ర ఏదైతే ఉందో దాని గురించి నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చారు, ఈ పాత్రలో లీనమయ్యాను లేకపోతే ఒదిగిపోయాను అని ఏదో చెప్పుకొని నువ్వు ఒక థ్యాంక్స్ చెప్పుకోవాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఎంత ధైర్యం లేకపోతే ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది అన్న విషయం తెలుసుకొని కూడా ఆ పార్టీ గురించి ఇండైరెక్ట్ గా, కానీ డైరెక్ట్ గానే తెలుస్తుంది, ఇండైరెక్ట్ గా మాట్లాడినా డైరెక్ట్ అటాక్ లాగానే తెలుస్తుంది. ఒకప్పుడు నువ్వు అదే పార్టీలో ఉండి పదవిని ఎంజాయ్ చేసి నువ్వు చేసినటువంటి దరిద్ర పనుల వల్ల నిన్న ఆ పార్టీ నుంచి తీసేయడం జరిగింది. ఆ విషయం నువ్వు గతం మర్చిపోలేదని మేము అనుకుంటున్నాం అంటున్నారు ప్రజలు పృథ్వీ గారి గురించి. సదరు పృథ్వీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయి అంటే ఇమ్మీడియట్ గా కొన్ని వేల మంది ఈ బాయ్కట్ చేస్తాం లైలాన్ అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనివార్య కారణాల వల్ల, తన టైం బాగోగలేకపోవడం వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఆ పదవిలో నుంచి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు డైరెక్ట్ గా ఒక స్టేజ్ మీదకి వచ్చి అక్కడ ఆ సినిమా ఎవరైతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విశ్వక్సేన్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద నువ్వు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే ఎవరు వినరని అనుకుంటున్నారా, లేకపోతే ఎవరన్నా అందరు చెవుల్లో క్లాలీఫ్లవర్ పెట్టుకొని ఉన్నారు అనుకుంటున్నారా? మాట్లాడే మాటలు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండాలి. అయినా వాళ్ళ అజెండాలో ఓ పద్ధతి ఉంటుంది, పేర్ల వైజ్ మాట్లాడాలి, ఇది మాట్లాడాలని ముందే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఇవ్వాల్సిన బాధ్యత ఫంక్షన్ ఆర్గనైజర్ది. ఎందుకంటే ఫస్ట్ ఒక అజెండా ఉంటుంది, వీళ్ళు మాట్లాడాలి వీళ్ళకి ఇంత టైం అన్నప్పుడు ఆ మాట్లాడేటప్పుడే ముందే వాళ్ళని కూర్చోబెట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళని పిలిచి మీ లిమిటేషన్స్ ఇవి, పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇందులో ఉండకూడదు, కమర్షియల్ ఉండకూడదు, తర్వాత కులమతాలకు సంబంధించినటువంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. చాలా బ్రీఫ్ గా మీరు మాట్లాడాలి. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీని ఎవరినో పిలుస్తున్నారు, చిరంజీవి గారిని పిలిచినప్పుడు ఆయన మాట్లాడేది వేరే ఉంటుంది, వీళ్ళు మాట్లాడాల్సింది ఎంతవరకు అంతవరకు మాట్లాడు. నాకు స్టేజ్ ఇచ్చారు కదా అని చెప్పి, మైక్ చేతిలో ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ కూర్చొని చూసుకుని చేతులు ముడుక్కొని కూర్చునే వాళ్ళు ఎవరు లేరు, అంత అమాయకులు కాదు ప్రజలు. కాబట్టి ఈ సినిమా మీద ప్రభావం ఖచ్చితంగా పృథ్వీ మాటల వల్ల ఖచ్చితంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసినటువంటి విషయము, మన జూనియర్ ఎన్టీఆర్ గారు విశ్వక్సేన్తో ఉన్నటువంటి ఒక పరిచయాన్నో, లేకపోతే స్నేహాన్నో, లేకపోతే ఒక మంచి అనుబంధాన్నో, లేకపోతే ఒక ప్రొఫెషనల్ రిలేషన్ అయితే కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఆ సినిమా గురించి చేస్తున్న ప్రమోషన్ వల్ల ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. ఏదైతే ఎవరైనా సరే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సెలబ్రిటీ అనేవాళ్ళు ముఖ్యంగా, ఏదో మీలాంటి నాలాంటి వాళ్ళు ఏదో మాట్లాడి పొరపాటు అయిందని చెప్పంటే అది ఓకే, ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. గతంలో మన పృథ్వీ గారి చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. అయ్యగారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారో జనాలకి తెలుసు. తర్వాత ఆయన ఏ పార్టీలోకి జంప్ అయ్యాడో కూడా తెలుసు. అంటే ఏ పార్టీ నుంచి యువతలకు వచ్చి ఆ పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో తీసేశారని చెప్పి ఈ పార్టీలోకి వచ్చి ఈ పార్టీని వాళ్ళని హైలైట్ చేయడానికి ఆ పార్టీ వాళ్ళని అలా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఒక పెద్ద పొజిషన్ లో ఉండి
ఎంతో ఒక బాధాకరమైనటువంటి ఒక పెద్ద కష్టంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి నువ్వు అదే పార్టీలో ఉండి ఎంజాయ్ చేసి యువతలకు వచ్చి ఆ పార్టీని గొర్రెలు బర్రెలు అని విమర్శించటము కరెక్ట్ గా అంతే. 150 మంది 11 మంది అంటే ఖచ్చితంగా ఏ పార్టీని అయితే విమర్శించాలనుకున్నాడో ఆ పార్టీనే ఖచ్చితంగా ఈ విధంగా విమర్శించాడని అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు అది ఒక పొలిటికల్ కి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా కాదు, కంప్లీట్ గా సినిమా ఈవెంట్. అది సినిమా ఈవెంట్ అంటే సినిమా గురించి మాట్లాడి ఇందాక చెప్పా కదా నేను, సినిమా ఈవెంట్ లో మాట్లాడేటప్పుడు పొలిటికల్ ఇష్యూస్ రాకూడదు, కులమత పరమైనటువంటి అంశాలు రాకూడదు, వ్యక్తిగత విషయాలు రాకూడదు. కేవలము సినిమా ప్రమోషన్ కి సంబంధించి మాత్రమే, సినిమా ఆర్టిస్టుల గురించి మాత్రమే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. నీకు చెప్పాలంటే డైరెక్టర్ గొప్పతనం చెప్పు, నువ్వు చెప్పాలని నిర్మాత గొప్పతనం చెప్పు, నీ కో ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు డైరెక్ట్ గా తీసుకొచ్చి 150 గొర్రెలు 11 గొర్రెలు అంటే ఇక్కడ ఆ విషయం తెలుసుకోలేని గొర్రెలు ఎవరు లేరే. అందరికీ తెలిసి నువ్వేం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావని ప్రజలందరూ చూస్తున్నారు. సో పృథ్వీ గారు ఇలా మాట్లాడకూడదు కాబట్టి ఆయన మీడియా ముఖంగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పకపోతే దాని పర్యవసానం వేరే రకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చెప్తే పనిష్మెంట్ ఏదైతే ఉందో ఆయనకి రాబోయే పనిష్మెంట్ కావచ్చు, ఆయన మీద ఉన్నటువంటి ప్రజల్లో నెగటివ్ ఇది కావచ్చు, ఏదైనా కూడా తగ్గుతుంది. అన్నిటికీ క్షమాపణ అనేది ఒకటి ఉంది, అందరూ క్షమించడానికి సిద్ధంగానే ఉంటారు, తప్పేమీ లేదు. మాట్లాడటంలో ఎగ్జైట్మెంట్ లో ఏదేదో మాట్లాడేస్తారు, అలా మాట్లాడకూడదు. మాట్లాడేశారు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ అడిగి మీడియా ముఖంగా సామరస్యంగా ఇది పరిష్కారం చేసుకుంటే లైలా మూవీకి ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. నేను చెయ్యను అంటే కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారి సపోర్ట్ ఉంది. నిజంగా ఒక మంచి సినిమా అయితే తప్పకుండా దాన్ని ప్రజలు ఆదరిస్తారు. బాయ్కట్ అనేది ఉంటుంది, కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు, కొన్ని వేల మంది బాయ్కట్ చేస్తున్నారు. అయినప్పటికీ సినిమా బాగుంటే చూడాల్సిన వాళ్ళంతా చూస్తారు, మంచి హిట్ అవుతుంది, వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదని నేను విశ్వక్ సేన్ గారికి ఈ యొక్క మీడియా ముఖంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మీరు అన్నట్టు కథ బాగుంటే ఖచ్చితంగా ప్రేక్షకులను ఆపడం ఎవరి తరం కాదు. ఎస్, సో వీ హోప్ లైలాకి మంచి హిట్ అవ్వాలని త్రూ మన ఛానల్ ద్వారా మనం కూడా కోరుకున్నాం. అండ్ థాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం. ఎస్, థ్యాంక్ యూ.